హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ వీడియోస్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో బోట్ నెక్ బ్లౌజు చూడండి. కుట్టిన తర్వాత ఫినిషింగ్ ఎలా వచ్చిందో ఇలా వస్తుంది. బాడీ పైకి వెళ్ళిన తర్వాత ఇలా మనకి చంకల దగ్గర కూడా మెయిన్ ఫ్రంట్ డాట్స్ కూడా మనకి ఇలా రావాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూడండి, పాట్ నెక్ ఇలా పైపింగ్ అయితే బ్యాక్ హుక్స్లో అయితే పెట్టా బ్లౌజ్కి. నేను ఒకసారి చూడండి, ఓపెన్ చేసి చూపిస్తా. హ్యాండ్కి కూడా ఒక్క ముడత రాలేదు, ఇలా రౌండ్గా రావాలి. ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. బ్లౌజ్కి పైపింగ్ చూసారా, సన్నగా బొటిక్ స్టైల్లో ఎలా వచ్చిందో. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. మనకి సైడ్ జాయింట్లు కూడా ఇలా స్ట్రైట్గా రావాలి, సైడ్ కుట్లు అనేటివి. అప్పుడే మనకి ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా రావాలి ఈ విధంగా. ఇప్పుడు మీకు హ్యాండ్ దగ్గర ప్లస్ గుర్తులాగా ఎలా వచ్చిందో చూడండి, ఎంత బాగా నీట్గా ఫినిషింగ్ బ్లౌజు. ఇక్కడ కూడా సేమ్ కొంచెం పావు ఇంచ్ అంత డిఫరెంట్ వస్తే ఏం కాదండి, 1 ఇంచ్ అంతా రాకూడదు. హ్యాండ్ అనేది బాగా సెట్ కాదు బ్లౌజ్కి. ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ చూద్దాం. వీడియో ఫుల్ వరకు చూడండి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం లైనింగ్ని ఇలా తీసుకుంటాం కదా, తడిపి ఆరబెట్టుకోవాలి. బోట్ నెక్ బ్లౌజ్కి ఫస్ట్ వచ్చేసి మనం చెస్ట్ తీసుకోవాలి. ఇలాగా బాడీ పైకి వెళ్తే బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా ఇలా వేసుకొని ఇప్పుడు ఇక్కడ చంక నుండి ఇక్కడ చంక వరకు, చంక కింద నుంచి కొలుచుకోవాలి. నాకైతే 7.5 వచ్చింది. ఇలా ఇప్పుడు 7.5ని మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకుంటే మనకు చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది 9.5. ఫస్ట్ అయితే ఇలా కింద లైన్ ఒకటి డ్రా చేసుకోవాలి, హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు నైన్ ఇంచ్కి ఒక మార్కింగు, తర్వాత మనము డాట్ వేస్తాం కదా బ్యాక్ సైడ్, డాట్ కోసం 1 ఇంచ్, తర్వాత ఎక్స్ట్రా 2 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజు హైట్ అనేది ఇలా షోల్డర్ నుండి బ్యాక్ డాట్కి ఇలా పట్టుకొని హైట్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. పైన కూడా సేమ్ అదేవిధంగా డ్రా చేసుకోవాలి 9 ఇంచెస్కి, తర్వాత 2 ఇంచెస్కి ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ బ్లౌజ్ బ్యాక్ నెక్ హైట్ అనేది ఇలా చూసుకోవాలి. నడానికి మధ్యలోకి బ్లౌజ్ ఫోల్డింగ్ చేసుకొని ఇలాగా కింది సైడ్ నుంచి ఇలా కొలుచుకోవాలి. మనకైతే 9.5 వచ్చింది కదా. ఇలా ఇక్కడికి వచ్చింది. మనం ఇలా మధ్యలోకి బ్లౌజ్ అనేది నడానికి సగం ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేస్తే ఇప్పుడు మనకి 9 ఇంచెస్కి బోట్ నెక్ బ్లౌజ్కి 5.5 కలుపుకోవాలి. 5.5 కలిపితే మనకి ఎంత వస్తుంది, 14.5 వస్తుంది. 14.5లో మనము సగానికి ఫోల్డ్ చేసుకొని 7.5 తీసుకోవాలి. పావుతక్కువ 7 అట్లా వస్తుంది. బోట్ నెక్ ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. బోట్ నెక్కి ఇలా పావుతక్కువ 7కి మార్కింగ్ వేసుకొని దాంట్లో అక్కడ నుంచి చిన్న షోల్డర్ వేసుకోవాలి. ఫస్ట్ మన బ్లౌజు చిన్న షోల్డర్ అయితే డ్రా చేసుకోవాలి. తర్వాత మిగిలిన 1 నెక్ కిందికి వదిలేయాలి. ఇప్పుడు ఇలా చంక డౌన్ కూడా పావుతక్కువ 7కి ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా కర్వ్ స్కేల్తో ఇలా డ్రా చేసుకోవాలి. 7.5 రావాలి. ఇప్పుడు ఇలా కొలుచుకోండి. ఇక్కడ చూడండి, ఇలా 7.5 రావాలి. నాకైతే 8 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు చిన్న పావు ఇంచు లైన్తో ఇలా మనం ఇలా పైకి కిందికి జరుపుకుంటే 7.5 అనేది కరెక్ట్గానే వచ్చింది. కొంచెం ఎక్కువనే ఉండాలి, బోట్ నెక్ బ్లౌజ్ కదా, కొంచెం ఫ్రీగా ఉంటేనే బాగుంటుంది, క్రాస్ కటింగ్ కాదు కదా. ఇప్పుడు చూడండి 7.5 కరెక్ట్గా వచ్చింది. ఇలా అయితే మధ్యలో దాంతో కట్ చేస్తాను. ఏ బ్లౌజ్కైనా సరే ఆర్మ్ లూజ్ మనకి మ్యాచ్ అవ్వాలి నడుము లూజ్కి, అప్పుడే మనకి ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇక్కడ కూడా మనకి చంక డౌన్ మెయిన్ లైన్ దగ్గర 9 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి మిగతాది షోల్డరు నెక్ మనకి పావుతక్కువ 4 అయితే వచ్చింది. 4.5కి ఇలాగా కింది సైడ్ వచ్చేసి 3.5కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి.
పొడవు 3.5, వెడల్పు కూడా 3.5కి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇక్కడ మనం డోరీ కానీ బటన్ కానీ పెట్టుకోవడానికి 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. కింది సైడ్ నెక్ వచ్చేసి నేనైతే 3 ఇంచులు తీసుకుంటున్నా. సేమ్ ఇలా 3 ఇంచులకి ఒక మార్కింగ్ ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ షేప్లో ఇప్పుడు ఈ బాక్స్లో మనకి ఇష్టం వచ్చిన డిజైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇలా పాట్ షేప్ లాగా, బాదం షేప్ లాగా ఇలాగా గీసాను. ఇప్పుడు మనం నెక్ రౌండ్ అనేది కొలుచుకోవాలి. సగం నుంచి కొలుచుకోవాలి. మనం పైన మధ్యలోకి పైన బోట్ నెక్ కదా, కింద మనకి డ్రాప్ షేపు. ఇప్పుడు మనం షోల్డర్ సైడ్ ఇలా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి బోట్ నెక్ బ్లౌజ్కి. అదే నార్మల్ బ్లౌజ్ అయితే నెక్ వైపుకి 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలాగా ఇప్పుడు మనం ఎలా మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ మనం బ్యాక్ ఓపెన్ కూడా వేసుకోవచ్చు. కానీ ఫోల్డింగ్ మన వైపుకి కోరస్ ఆపోజిట్ వేసాను. ఎలా వేసినా సరే బోట్ నెక్ ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది నీట్గా. ఇప్పుడు సేమ్ ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా ఫోల్డింగ్ మన వైపుకి ఉండాలి. ఫ్రంట్ పార్ట్ ఫ్రిన్స్ కట్ కదా, ఓపెన్స్కి ఉండకూడదు. ఇలాగా స్ట్రైట్గా వేసుకోవాలి బోట్ నెక్ బ్లౌజ్కి. ఇలా స్ట్రైట్గా వేసుకొని కట్ చేసుకోవాలి. మనకి కింద అతుకులు పడుతుంది 2 ఇంచెస్ క్లాత్. తర్వాత జాయింటింగ్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా వేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ మనం బ్యాక్ ఏ విధంగా మార్కింగ్ చేసామో ఆ విధంగానే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ రన్నర్తో ఇలాగా చంక దగ్గర ఇలా చిన్నగా ఇలా రఫ్ ఇచ్చినట్టు ఇలా చేయాలి. మనకి కింది సైడ్ కూడా అచ్చు అనేది పడుతుంది. ఇప్పుడు ఇలా మనం ఫ్రంట్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. క్లాత్ వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేస్తాం కదా, డాట్ కోసం 1/2 ఇంచ్ అంతా మనకి ఫ్రంట్ పార్ట్ చిన్నగా అయిపోతుంది. అందుకే ఇలా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత ఇలా చంక దగ్గర మన వైపుకి 1/2 ఇంచు ఇలా లోపలికి డ్రా చేసుకోవాలి బోట్ నెక్ బ్లౌజ్కి. ఈ విధంగా ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా మనం బ్యాక్ ఎలా మార్కింగ్ చేసామో అదే మార్కింగ్ ఇలా చిన్న గుర్తులాగా పెట్టుకొని డ్రా చేసుకోవాలి. ఇలా ఇప్పుడు మెయిన్ డాట్ వచ్చేసి 2.5 నుంచి ఒక మార్కింగ్, తర్వాత 1.5కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చిన్న సైజు బ్లౌజే కాబట్టి మనకి మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి 1.5 అయితే సరిపోతుంది. ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకొని ఇలా షేప్ అనేది ఇలా ఇవ్వాలి. తర్వాత కర్వ్ స్కేల్తో ఇలాగా చంక వైపుకి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ మార్కింగ్ అనేది కింద మనం క్లాత్ జాయింటింగ్ చేస్తాం కదా, మళ్ళీ దానిపైన చేసుకోవాలి. కాకపోతే కటింగ్లో మీకు చూపించాలి కదా అని ఇలా చూపిస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ హైట్ చూసుకోవాలి. ఇలా ఫస్ట్ ఉక్స్ దగ్గర ఇలా స్కేల్ పెట్టుకొని షోల్డర్ నుండి ఇలా మనకి ఎక్కడికి వస్తే అక్కడికి, నాకైతే 6 ఇంచులు వచ్చింది ఫ్రంట్ నెక్ హైట్ వచ్చేసి. చెస్ట్ పాయింట్ వచ్చేసి ఇలా స్ట్రైట్గా మీరు చూపించాను కదా, ఇక్కడ నుండి చెస్ట్ పాయింట్ 10.5కి మార్కింగ్ చేసుకోవాలి. చాలా పెద్ద సైజ్ అయితే 11 ఇంచెస్కి, చిన్న సైజ్ అయితే 10.5కి అయితే మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా నెక్ డౌన్ వచ్చేసి నేను ఫ్రంట్ నెక్ ఎప్పుడే కానీ బోట్ నెక్కి 1/2 ఇంచ్ అయితే తగ్గించి పెట్టుకోవాలి. 1/2 ఇంచు తక్కువ చేసి పెట్టుకోవాలి బోట్ నెక్, అప్పుడే మనకి ఫిట్టింగ్ బాగా వస్తుంది. ఈ విషయం చాలా గుర్తుపెట్టుకోవాలి. ఇలా కర్వ్ స్కేల్తో ఇలా మనం బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఇలా బోట్ షేప్లో ఇలాగా రావాలి. ఇంకొంచెం క్రాస్ తీయాలి. బాగా డీప్గా తొడిగే వాళ్ళకైతే బాగా సెట్ అవుతుందండి. ఇలా లోపలికి ఇప్పుడు ఫుల్ షోల్డర్ మనం బ్యాక్ కంటే ఫ్రంట్కి షోల్డర్ 1/2 ఇంచ్ తక్కువగా తీసుకోవాలి బ్యాక్ కంటే. ఇలా చూడండి ఈ విధంగా
మనకి ఫ్రంట్ నెక్ అయితే ఎక్కువైపోతుంది కదా, అప్పుడు పెద్దగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా మళ్ళీ కర్వ్ స్కేల్తో ఇలా డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 1/2 ఇంచు తక్కువగా తీసుకొని ఇలా డ్రా చేసుకోవాలి ఫ్రంట్ నెక్ హైట్. ఇలా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం బ్యాక్కి షోల్డర్ వైపుకి హాఫ్ ఇంచ్ అంత ఇలా లోపలికి డ్రా చేసుకోవాలి. మనం సైడ్ షోల్డర్స్ జాయింటింగ్ చేసేటప్పుడు ఇలాగా చంక వైపుకి హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా జాయింటింగ్ చేసుకోవాలి. మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి కింద అతుకులు పడతాయి కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ని మనం ఇలాగే వేసుకొని ఇప్పుడు మనకి ఎంత క్లాత్ అయితే అవసరం అవుతుందో అంత కట్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు సేమ్ మనం బ్యాక్ వేసుకొని మనకి ఎంత కావాలో అంత ఇలా కట్ చేసుకొని కుట్టేటప్పుడు జాయింటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ వచ్చేసి కట్ చేసుకుందాం. చూడండి, మెయిన్ క్లాత్ కూడా 2 ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మెయిన్ క్లాత్, ఇలా 2 ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి బ్యాక్ ఓపెన్ అయితే ఓపెన్ వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఫోల్డింగ్ వైపు కూడా వేసుకొని కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇది మొత్తము బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఉంది, హ్యాండ్స్కి బార్డర్ టైప్ లాగా ఏమీ లేదు. అందుకే ఇలా ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం. మనకి బోట్ ఫ్రిన్స్ కట్ బ్లౌజ్కి అయితే క్లాత్ అయితే చాలా ఎక్కువగా అవసరం అవుతుంది. ఇలాగా ఇప్పుడు బ్యాక్ వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ వేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ కూడా ఈ విధంగా ఫ్రంట్ కూడా వేసుకోవాలి. మనకి ఫ్రంట్కు కింద అతుకులు పడతాయి కదా, అది మర్చిపోవద్దు. ఇలా మనం 2 ఇంచులంతా క్లాత్ ఎక్కువగా వదిలిపెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇప్పుడు ఇలా వేసుకోవాలి. ప్రిన్స్ కట్ బ్లౌజ్కి ఎప్పుడైనా సరే ఇలానే వేసుకొని కట్ చేసుకోవాలి. క్రాస్ అయితే ప్లెయిన్ బ్లౌజ్కి ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేశాను అవసరమైనంత క్లాత్తో. ఇలాగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. మనకి బ్యాక్ అయిపోయింది, హ్యాండ్స్ కూడా అయిపోయాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.